హాయ్ గైస్, నా పేరు చైతన్య. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మనం లాస్ట్ వీడియోలో నెట్వర్కింగ్ కాన్సెప్ట్ అయిన విపిసి గురించి చెప్పుకున్నాం. ఈ వీడియోలో EC2 అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. అసలు ముందు ఈ EC2 అంటే ఏంటంటే ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఈ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ ఈస్ నథింగ్ బట్ సర్వర్స్. మనం వాడే ల్యాప్టాప్స్ కానీ డెస్క్టాప్స్ కానీ ఏదైతే ఉన్నాయో దాన్నే మనం ఇక్కడ AWSలో సర్వర్స్ ఆర్ ఇన్స్టెన్సెస్ అని పిలుస్తాం. ఈ సర్వర్స్ పార్ట్లో మనకి టోటల్గా 2 కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ వచ్చి EC2, నెక్స్ట్ వచ్చి EBS, ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్. నెక్స్ట్ వచ్చి EBS, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ EC2 గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు మనం ఒక సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మన ల్యాప్టాప్కి అయినా డెస్క్టాప్కి అయినా మనకి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమి ఉంటాయంటే ఫస్ట్ వచ్చి స్టోరేజ్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చి ర్యామ్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చి OS ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్. ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్ మొత్తం కలిపితేనే మనకు ఒక ల్యాప్టాప్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఆ ల్యాప్టాప్ని మన AWSలో ఏమంటామంటే EC2 అంటాం, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఈ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్కి ఇంకొక పేరు అనేది ఉంది, అదేంటంటే IaaS అంటారు. ఈ IaaS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అని పిలుస్తారు. ప్రతి ల్యాప్టాప్లో మనకి స్టోరేజ్ అనేది ఉంటుంది. ఆ స్టోరేజ్ని మనం ఏమని పిలుస్తామంటే హార్డ్ డిస్క్ అని పిలుస్తాం. మన ఫిజికల్ సర్వర్లో అయితే మన హార్డ్ డిస్క్ అని పిలుస్తాం అనమాట. కానీ ఇక్కడ మన AWS పార్ట్లో ఈ హార్డ్ డిస్క్ మనం ఏమని పిలుస్తామంటే వాల్యూమ్ అని పిలుస్తాం. నేను ఈ వాల్యూమ్ గురించి నెక్స్ట్ EBS చెప్పినప్పుడు నేను చెప్తాను. నెక్స్ట్ మనకి మన EC2 గురించి మెయిన్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసరికి రీసైజ్ ద కంప్యూటింగ్ కెపాసిటీ. ఈ రీసైజ్ ద కంప్యూటింగ్ కెపాసిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఫిజికల్ సర్వర్ తీసుకున్నాం. సడన్గా ఇప్పుడు మీ మేనేజర్ వచ్చి ఈ సర్వర్ అనేది చాలా స్లో అయిపోయింది, నాకు అర్జెంటుగా దీని ర్యామ్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలని అంటాడు. అప్పుడే మీరు ఫిజికల్ సర్వర్ అయితే మనం పర్చేస్ చేసి CPUలో అటాచ్ చేసి అరేంజ్ చేసి మనం మేనేజర్కి అనేది అలొకేట్ చేస్తాం. ఇదంతా జరగడానికి మినిమం 2 to 3 అవర్స్ పడుతుంది. అదే ఈ అమెజాన్‌లో అయితే వితిన్ 2 మినిట్స్‌లో మీ ర్యామ్ అనేది ఇంక్రీజ్ చేసి CPUకి అటాచ్ చేసి దాన్ని బూటప్ చేసి మన మేనేజర్కి అనేది అలొకేట్ చేస్తాం. దీన్నే మనం రీసైజబుల్ కంప్యూటింగ్ కెపాసిటీ అని పిలుస్తాం. ఈ మెథడ్ యూజ్ చేసుకొని మనం సర్వర్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. ఇది ఒకసారి ఇంక్రీజ్ చేస్తే మళ్ళీ మనం వెనక్కనేది తీసుకురాలేం. అంటే ర్యామ్ సైజ్ అనేది మళ్ళీ డిక్రీజ్ చేయలేం. ఇంక్రీజ్ చేయడం వరకే మన డ్యూటీ. డిక్రీజ్ చేయడం అనేది ఈ AWSలో అనేది కుదరదనమాట. సో దీనివల్ల మన టైం అనేది తగ్గించవచ్చు. నెక్స్ట్ వచ్చి యూ కెన్ కంట్రోల్ యువర్ ఓన్ కంప్యూటింగ్ కెపాసిటీ. ఈ యూ కెన్ కంట్రోల్ యువర్ ఓన్ కంప్యూటింగ్ కెపాసిటీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిజికల్ సర్వర్ ఒకసారి లోడ్ ఎక్కువైతే హ్యాంగ్ అనేది అవుతుంది ఆర్ క్రాష్ అవుతుంది. ఎందుకు హ్యాంగ్ అవుతుందంటే మీ ఫిజికల్ సర్వర్ యొక్క CPU యూటిలైజేషన్ కానీ ర్యామ్ యూటిలైజేషన్ కానీ లేదా మీ స్టోరేజ్ ఫుల్ అయిపోవడంతో మీ సర్వర్ అనేది హ్యాంగ్ అవ్వడం కానీ క్రాష్ అవ్వడం కానీ జరుగుద్ది. అప్పుడు ఏం చేస్తామంటే దాని లోడ్ తగ్గించడానికి మనం ర్యామ్ ఇంక్రీజ్ చేస్తాం. లేదా స్టోరేజ్ ప్రాబ్లమ్ అయితే దాన్ని హార్డ్ డిస్క్ ఇంకోటి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఒకటి కొని ఆ ఫిజికల్ సర్వర్కి అటాచ్ చేస్తాం. ఇలా మనం ఇంకో ఎక్స్టర్నల్ డివైస్ పెట్టి మనం కనెక్ట్ చేసి లోడ్ అనేది తగ్గిస్తాం. ఇదంతా జరగడానికి మన ఆర్గనైజేషన్లో ఒక టీం అనేది ఉంటుంది, మానిటరింగ్ టీం అని. సో ఆ టీం ఈ ప్రతి సర్వర్కి కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంటారు. ఈ టీం వాళ్ళే కంప్లీట్గా ఈ రిసోర్సెస్ అనేది మేనేజ్ చేస్తుంటారు. అదేవిధంగా మన క్లౌడ్లో అయితే ఎలా ఉంటుందంటే ఇందులో క్లౌడ్ వాచ్ అని ఒక మానిటరింగ్ టూల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ క్లౌడ్ వాచ్ సర్వీస్ యూజ్ చేసుకునే మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అది ఎలా అంటే ప్రతి సర్వర్ ఆర్ ప్రతి ఇన్స్టెన్స్కి ఆర్ ప్రతి సర్వీస్కి మనం మానిటరింగ్ అనేది మనం ఎనేబుల్ చేసుకుంటాం. దీన్ని ఎనేబుల్ చేసుకోవడం వల్ల మనం ప్రతి ఒక్క సర్వర్కి CPU యూటిలైజేషన్ ఆర్ ర్యామ్ యూటిలైజేషన్కి నెట్వర్క్ అవుట్ ప్యాకెట్స్ అనేది ఎంత ఉన్నాయో ఏదైనా ఒక రేంజ్ పెట్టుకుంటాం. అంటే ఒక 80% మీ CPU యూటిలైజేషన్ కానీ ర్యామ్ యూటిలైజేషన్ కానీ రీచ్ అయితే ఇమ్మీడియట్‌గా
ఆ కన్సర్న్ టీమ్‌కి మెయిల్ ఎళ్ళిపోయేటట్టుగా మనం ఈ క్లౌడ్ వాచ్ యూజ్ చేసుకొని మనం సెట్ చేసుకుంటాం అనమాట. దీనివల్ల మన డేటా అనేది లాస్ అవ్వకుండా ఉంటది. లాస్ అవ్వకుండా ఉండడం అంటే మీ మీ సర్వర్ అనేది హ్యాంగ్ అవ్వకుండా మీ వర్క్ అనేది స్మూత్‌గా రన్ అవుతది. నేను ఈ మొత్తం క్లౌడ్ వాచ్ చెప్పినప్పుడు ఇంకా డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి రెడ్యూసెస్ టైమ్ రిక్వైర్స్. ఈ రెడ్యూస్ ఇది ఎలా యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిజికల్ సర్వర్‌ని క్రియేట్ చేసి రన్ చేయాలంటే మినిమమ్ 3-5 మినిట్స్ పట్టుద్ది. దాన్ని బూట్ అవ్వడానికి. ఎందుకంటే ఈ క్లౌడ్ యూజ్ చేయని వాళ్ళు వీఎంవేర్‌లో మనకు ఒక పెద్ద వీఎం ఒకటుంటది. మన ఆర్గనైజేషన్‌లో క్రియేట్ చేస్తారు. సో, ఆ పెద్ద వీఎంలో మనకంటూ ఒక సెపరేట్ వీఎం ఒకటి క్రియేట్ చేసి దాని నెట్వర్క్ ఐపీ అనేది అటాచ్ చేసి మన చేతికి ఇవ్వాలంటే మినిమమ్ 1 డే పడుతుంది. సో, అలా క్రియేట్ అయిన వీఎంని బూట్ చేయాలంటే ఇంకొక 3-5 మినిట్స్ టైం అనేది పడతది. అదే మన ఈ ఏడబ్ల్యూఎస్‌లో సర్వర్‌లో క్రియేట్ చేయడానికి 1 మినిట్ పడితే దాన్ని బూటప్ చేయడానికి ఇంకా 1-2 మినిట్స్ అనేది పడుద్ది. టోటల్‌గా 3 మినిట్స్ అనేది మీకు సర్వర్ క్రియేట్ చేసి దాన్ని బూటప్ రన్నింగ్ స్టేట్‌లో వచ్చేస్తది. దీనివల్ల మన టైం అనేది చాలా వరకు తగ్గించొచ్చు. ఈ కంప్లీట్ ప్రాసెస్‌ని నేను EC2 ల్యాబ్ జరిగేటప్పుడు నేను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి పే ఓన్లీ వాట్ యూ కెన్ యూజ్డ్. ఈ పే ఓన్లీ వాట్ యూ యూజ్డ్ అనేది ఏంటంటే ఇది ఆల్రెడీ మీకు నేను డెమో క్లాస్‌లో చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిజికల్ సర్వర్ తీసుకుంటే దానికి మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటదంటే 4 జీబీ ర్యాము, 1 టీబీ హార్డ్ డిస్క్ అండ్ విండోస్ ఓఎస్‌తో కావాలంటే మినిమమ్ 40,000 అనేది పెట్టాలి ప్రెజెంట్ ఉన్న మార్కెట్‌లో. అందులో ఉన్న 1 టీబీ కంప్లీట్‌గా యూజ్ చేస్తారా అంటే మీరు చెయ్యరు. ఒక 60-70% యూజ్ చేసి మిగతాది వదిలేస్తారు. సో, మిగతా 30% ఏదైతే ఉందో అదంతా వేస్ట్ అయిపోద్ది. అలా వేస్ట్ అయిన మెమరీకి వాడు మనీ రిటర్న్ ఇస్తారా అంటే ఇవ్వరు. మనం ఎంత పెట్టుకున్నామో అంత మనం యూజ్ చేసుకోవాల్సిందే. కానీ మన ఈ క్లౌడ్ ఏడబ్ల్యూఎస్‌లో నువ్వు 1 టీబీ హార్డ్ డిస్క్ పెట్టి అండ్ 4 జీబీ ర్యామ్‌తో ఒక సర్వర్ అనేది క్రియేట్ చేస్తే నువ్వు ఎంతైతే యూజ్ చేస్తావో వెదర్ నువ్వు 50-60% స్టోరేజ్‌ని యూజ్ చేసుకొని మిగతాదంతా యూజ్ చేసుకోవాల. సో, మీరు ఎంతైతే యూజ్ చేస్తారో ఆ 50-60% స్టోరేజ్ ఏదైతే ఉందో సో, దానికి మీరు మనీ పే చేస్తే సరిపోతది. మిగిలిపోయిన 40% అనేది మీరు పే చేయనక్కర్లేదు. దీనివల్ల కొత్తగా స్టార్ట్ చేసిన కంపెనీస్ ఏదైతే ఉన్నాయో స్టార్టప్స్ వాళ్ళకి ఇన్వెస్ట్‌మెంట్ అనేది బెనిఫిట్ అవుతదనమాట దీనివల్ల. నెక్స్ట్ వచ్చి ఆపరేటింగ్ సిస్టమ్స్. మన ఏడబ్ల్యూఎస్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది అవైలబుల్‌గా ఉన్నాయి. అవి ఏంటంటే ఎయిదర్ విండోస్ ఆర్ లైనక్స్. ఈ విండోస్ గురించి మనకు తెలిసిందే. విండోస్ 10 అని, విండోస్ 8 అని, విండోస్ 12 అని కొన్ని అడ్వాన్స్‌డ్ వెర్షన్స్ కూడా ఈ మన ఏడబ్ల్యూఎస్‌లోనే ఉంటాయి. అండ్ లైనక్స్ వచ్చేసరికి లైనక్స్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ హ్యాట్ తీసుకోండి. రెడ్ హ్యాట్ అనే ఒక ఫ్లేవర్ ఒకటుంది. నెక్స్ట్ వచ్చి ఉబుంటు అనే ఫ్లేవర్ ఒకటుంది. నెక్స్ట్ వచ్చి సెంటోస్ అనే ఫ్లేవర్ ఒకటుంది. ఇంకోటొచ్చి ఫెడోరా అనే ఒక ఫ్లేవర్ ఒకటుంది. సో, ఇలా డిఫరెంట్ వెరైటీస్‌గా మనకు లైనక్స్ అనేది అవైలబుల్‌గా ఉన్నాయి మార్కెట్‌లో. సో, ఎన్నైతే ఫ్లేవర్స్ అండ్ అవైలబిలిటీగా ఉన్నాయో అన్ని ఫ్లేవర్స్ మన ఈ ఏడబ్ల్యూఎస్‌లో మనకి కనిపిస్తాయన్నమాట. సో, మీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు సర్వర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మెయిన్‌గా మన ఆర్గనైజేషన్‌లో ఏది వాడతారంటే సెంటోస్ ఒకటి వాడతారు. అండ్ రెడ్ హ్యాట్ అనేది వాడతారు. ఈ సెంటోస్, రెడ్ హ్యాట్ ఎందుకు వాడతారంటే ఈ సెంటోస్, రెడ్ హ్యాట్ సర్వర్స్‌లో మనకి లైసెన్స్ అనేది ఇన్‌బిల్ట్‌గా ప్రొవైడ్ చేస్తారనమాట ఏడబ్ల్యూఎస్. మామూలుగా మీరు ఫిజికల్ సర్వర్స్‌లో రెడ్ హ్యాట్ వాడాలంటే దానికి లైసెన్స్ పెట్టి కొనాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫీస్‌లో ఒక 50 ఫిజికల్ సర్వర్స్ ఉంటే ఈ 50 ఫిజికల్ సర్వర్స్‌లో మీరు లైసెన్స్ పెట్టి యూజ్ చేస్తారంటే చేయరు. మాక్సిమం ఒక 7-8 సర్వర్స్ అనేది మీ లైసెన్స్ క్రియేట్ చేస్తారు. సో, ఏదైనా సర్వర్‌కి ప్రాబ్లమ్ వస్తే ఈ లైసెన్స్ ఉన్న సర్వర్ తీసుకొని ఈ లైసెన్స్ ఉన్న సర్వర్‌తో కనెక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ అనేది రిజాల్వ్ చేస్తారు. సో, ఈ మన ఏడబ్ల్యూఎస్‌లో ఈ సెంటోస్, రెడ్ హ్యాట్ అనేది ఇన్‌బిల్ట్‌గా లైసెన్స్ అనేది ఇంక్లూడ్ చేసి పెడతారు కాబట్టి మాక్సిమం అన్ని కంపెనీస్‌లో ఈ సెంటోస్, రెడ్ హ్యాట్‌ని లాంచ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి పర్చేసింగ్ పాయింట్స్. ఈ EC2లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్చేసింగ్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటంటే ఆన్ డిమాండ్, రిజర్వ్డ్ అండ్ స్పాట్ ఇన్స్టెన్స్. ఫస్ట్ వచ్చి ఆన్ డిమాండ్. ఆన్ డిమాండ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆన్ డిమాండ్ అనేది బై డిఫాల్ట్ టైప్ అన్నమాట. అంటే మీరు ఒక సర్వర్ లాంచ్ చేయాలనుకుంటే బై డిఫాల్ట్‌గా మనం ఆన్ డిమాండే మనకి సెలెక్ట్ చేసి క్రియేట్ చేస్తాం. ఈ ఆన్ డిమాండ్ ప్రైసింగ్ ఎలా ఉంటదంటే హవర్లీ బేసిస్
ఉంటది. ఈ హవర్లీ బేసిస్ అంటే ఏంటంటే, మీరు సర్వర్ లాంచ్ చేసాక ప్రతి హవర్‌కి ఇంత అమౌంట్ అనేది ఉంటది. సో, అంత అమౌంట్ ఏదైతే ఉందో అంత అమౌంట్ అనేది మీకు బిల్ అనేది జనరేట్ అవుతది. ఈవెన్ మీరు క్రియేట్ చేసిన 2 మినిట్స్‌కే మీ సర్వర్ అనేది టెర్మినేట్ చేసినా, సో, 1 అవర్‌కి ఎంతైతే చార్జ్ పడుద్దో, ఆ 1 అవర్‌కి చార్జ్ మనం పే చేయాల్సుంటది. నెక్స్ట్ వచ్చి రిజర్వ్డ్. ఈ రిజర్వ్డ్ పేమెంట్ ఏంటంటే, ఈ రిజర్వ్డ్ అనేది ఎప్పుడు వాడతామంటే, మనం లాంగ్ టర్మ్ యూజ్ చేయడానికి మనం ఈ రిజర్వ్డ్ కేటగరీని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ లాంగ్ టర్మ్ కేటగరీ అంటే ఏంటంటే, ఈ రిజర్వ్డ్‌కి సర్టెన్ పీరియడ్ అనేది ఉంటది. మినిమమ్ 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ వరకు మనం ఈ రిజర్వ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో, మీరెప్పుడైనా సర్వర్‌ని లాంగ్ టర్మ్‌గా యూజ్ చేయాలనుకుంటే, మినిమమ్ 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ వరకు మీరు సర్వర్‌ని యూజ్ చేయాలనుకుంటే, మీరు ఈ రిజర్వ్డ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఈ డిస్కౌంట్ ఎలా ఉంటదంటే, మనం 3 ఇయర్స్‌కి కంప్లీట్‌గా ఒకసారికే మనం సింగిల్ పేమెంట్ చేస్తే అప్ టు 75% అనేది మనకి తగ్గుద్దనమాట. అదే 1 ఇయర్‌కి మీరు యూజ్ చేయాలనుకుంటే 1 ఇయర్‌కి అనేది కొంచెం డిస్కౌంట్ అనేది తగ్గుద్ది. ఒక 30-40% అనేది డిస్కౌంట్ అనేది వస్తది మీకు. ఈ రిజర్వ్డ్ పేమెంట్‌కి ఎప్పుడు మనం స్విచ్ అవుతామంటే, మన ప్రొడక్షన్‌లో ఏదైతే సర్వర్స్ ఉన్నాయో, ఆ సర్వర్స్‌కి మనం ఈ రిజర్వ్డ్ అనేది పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎవడైనా క్లయింట్ మీ లాంగ్ టర్మ్‌గా మీ కంపెనీతో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే లేదా కొలాబరేషన్ అయితే, సో, వాళ్ళ సర్వీసెస్ అన్నీ 1 ఇయర్ పాటు లేదా 3 ఇయర్స్ పాటు మీ కంపెనీతోనే ప్రాజెక్ట్స్ ఉంటే, సో, అప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ ఉంటది కదా! ఆ ప్రొడక్షన్ సర్వర్స్ అన్నిటికి మనం ఈ రిజర్వ్డ్ పెట్టుకుంటే మనకి కాస్ట్ అనేది చాలా తగ్గుద్ది. ఎందుకంటే ఆ క్లయింట్ అనేవాడు లాంగ్ టర్మ్‌గా మన కంపెనీతో ఉంటారు కాబట్టి, ప్రొడక్షన్ కూడా ఒక సర్వర్‌తోనే ఉంటది. సో, మనం ఒక డాక్యుమెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ చేతికి మన ఈ సర్వర్ ఈ ఐపీ అడ్రెస్ ఉంటది. ఇంత స్టోరేజ్ ఉంటుందని చెప్తాం. సో, ఐపీ అడ్రెస్ ఆ స్టోరేజ్‌తో మన సర్వర్ క్రియేట్ చేయాలంటే ఒక సర్వర్‌నే పెట్టుకుంటాం. అది లాంగ్ టర్మ్‌గా పెట్టుకోవాలంటే ఈ రిజర్వ్డ్ కేటగిరీకే స్విచ్ అవుతాం మనం. నెక్స్ట్ వచ్చేసి స్పాట్ ఇన్స్టెన్సెస్. ఈ స్పాట్ ఇన్స్టెన్సెస్ అనేది మనం సర్వర్ లాంచ్ చేసేటప్పుడు ఈ స్పాట్ ఇన్స్టెన్స్ అనేది మనకు కనిపిస్తది. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఈ స్పాట్ ఇన్స్టెన్సెస్ మీరు ఎప్పుడైనా సర్టెన్ టైమ్ వరకు నాకు ఈ సర్వర్ అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీలో ఒక బిజినెస్ అనలిస్ట్ గాని, ఆర్కిటెక్ట్ గాని వేరే క్లయింట్‌కి డెమో ఇవ్వాలంటే మీ ప్రొడక్ట్ వాళ్ళకొక సర్వర్ అనేది యూజ్ అవుతది. ఇప్పుడు మనం ఆన్ డిమాండ్ కన్నా తక్కువ ప్రైస్‌లో మనకి సర్వర్ కావాలంటే అప్పుడు మనం ఈ స్పాట్ ఇన్స్టెన్సెస్‌కి స్విచ్ అవ్వచ్చు. ఫర్ సపోజ్ ఆన్ డిమాండ్‌కి పర్ అవర్‌కి ఒక $0.05 ఉంటే, ఈ స్పాట్ ఇన్స్టెన్స్ వచ్చేటప్పటికి $0.045 ఉందనుకోండి. సో, అప్పుడు మనకి $0.05 అనేది తగ్గుద్ది. సో, అప్పుడు మనం స్పాట్ ఇన్స్టెన్స్‌కి కనెక్ట్ అవుతాం. దీన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటామంటే దీనికి బిడ్డింగ్ అనేది ఉంటది. అంటే వేలం పాట. వాడు చెప్పిన దానికన్నా ఎక్కువ ప్రైస్ మనం ఇస్తే సర్వర్ అనేది మీకు అలోకేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఒక $0.048 అనేది సర్వర్ అనేది బిడ్డింగ్‌లో పెడితే మనం $0.049కి మనం బిడ్ ఏస్తే సో, ఆ $0.049కి ఎవరైనా బిడ్ ఎయకపోతే ఆ సర్వర్ అనేది మీకు అలోకేట్ చేస్తారు. ఒకవేళ మీరు చెప్పిన ప్రైస్ కన్నా ఎవరైనా ఇంకా $0.05కి ఎక్కువ చెప్తే మీ సర్వర్ వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అయిపోతది. అలా ఉన్నట్టుండి మీ సర్వర్ అనేది ట్రాన్స్‌ఫర్ అయిపోతే మీ డేటా అనేది లాస్ అయిపోద్ది. అండ్ ఆల్సో మీరు చేసిన వర్క్ అనేది కూడా లాస్ అయిపోద్ది. అందుకని ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేశారంటే, మీరు వేరే వాళ్ళకి సర్వర్ ట్రాన్స్‌ఫర్ చేసే ముందు 2 మినిట్స్ ముందు మీకో మెయిల్ పంపిస్తారు. ఈ సర్వర్ అనేది 2 మినిట్స్‌లో టెర్మినేట్ అయిపోద్ది. మీ డేటా ఏదైనా ఉంటే దాన్ని బ్యాకప్ తీసుకోండి అని ఒక మెయిల్ పెడతారు వాళ్ళు. సో, అప్పుడు మనం అలర్ట్ అయిపోయి దాన్ని బ్యాకప్ తీసుకుంటే మన డేటా అనేది లాస్ అవ్వకుండా మన అకౌంట్‌లోనే ఉంటది. ఈ స్పాట్ ఇన్స్టెన్స్‌లో ఒకవేళ మీరే సర్వర్ అనేది టెర్మినేట్ చేస్తే, సో, ఎంతసేపయితే సర్వర్ యూజ్ చేసుకున్నారో అంతసేపటికి మీ బిల్ అనేది జనరేట్ అవుద్ది. సో, ఒకవేళ మీరు చెప్పిన ప్రైస్ కన్నా ఇంకొక బిడ్డింగ్ ఎక్కువేస్తే మీ సర్వర్ అనేది ఏడబ్ల్యూఎస్ వాడే టెర్మినేట్ చేస్తాడు. సో, వాళ్ళ చేతుల్లో నుంచి టెర్మినేట్ అయిపోతే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మీరు ఎంతైతే యూజ్ చేసుకున్నారో దాన్ని హాఫ్ ఆఫ్ ద అమౌంట్ పే చేస్తే సరిపోతది. ఈ స్పాట్ ఇన్స్టెన్సెస్‌కి డ్యూరేషన్ అనేది ఉంటది. డ్యూరేషన్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్‌పైరేషన్. ఈ స్పాట్ ఇన్స్టెన్సెస్ ఎప్పుడు ఎక్స్‌పైర్ అయిపోద్దంటే 6 అవర్స్. ఈ 6 అవర్స్‌లో మీకన్నా ఎవరైనా బిడ్డింగ్ ఎక్కువ వేస్తే ఆటోమేటిక్‌గా మీ సర్వర్ అనేది ట్రాన్స్‌ఫర్ అయిపోద్ది.
సో, దీని స్పాట్ ఇన్స్టెన్స్ యొక్క లైఫ్ డ్యూరేషన్ వచ్చి 6 అవర్స్ అన్నమాట. నెక్స్ట్ ఈ పర్చేసింగ్ పాయింట్స్ యొక్క లైఫ్ టైమ్ డ్యూరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చి ఆన్ డిమాండ్. ఈ ఆన్ డిమాండ్ వచ్చేసరికి డ్యూరేషన్ ఎంత ఉంటదంటే లైఫ్ టైమ్ ఉంటది. ఈ లైఫ్ టైమ్ అంటే ఏంటంటే మీ సర్వర్ అనేది ఎప్పుడైనా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఎప్పుడైనా టర్మినేట్ చేసుకోవచ్చు. అదంతా మీ చేతిలోనే ఉంటది. సో, దీనికంటూ ఒక పీరియడ్ అంటూ ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చి రిజర్వ్డ్. ఈ రిజర్వ్డ్ వచ్చేసరికి మనకి 1 ఆర్ 3 ఇయర్స్‌కి లైఫ్ టైమ్ అనేది వ్యాలిడిటీ ఉంటది. సో, మీరు రిజర్వ్డ్ ఇన్స్టెన్స్‌కి సెలెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడ మీకు అడుగుద్ది ఎయిదర్ 1 ఆర్ 3 ఇయర్స్ సెలెక్ట్ చేసుకోమని. సో, మీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వచ్చి స్పాట్ ఇన్స్టెన్సెస్. ఈ స్పాట్ ఇన్స్టెన్సెస్‌కి వచ్చేసరికి ఈ లైఫ్ టైమ్ అనేది 6 అవర్స్ అనేది ఉంటది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మనం మిగిలిన EC2 కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా క్వెషన్స్ కానీ, డౌట్స్ కానీ ఏదైనా ఉంటే వీడియో కింద కామెంట్స్‌లో పెట్టండి. అండ్ మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థాంక్ యూ.